వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక లాంగ్ ఫామ్ వీడియోతో వచ్చేసాను అండ్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాంగ్ ఫామ్ వీడియో. ఈరోజు నేను మీ ముందుకి నా 3 మీల్స్ ఆఫ్ ద డేతో వచ్చా అండ్ దోస్ ఆర్ నో బాయిల్ నో ఆయిల్ రెసిపీస్. ఐ వాంట్ ట్రై సంథింగ్ న్యూ లైక్ దిస్. ఇదైతే నేను ఫస్ట్ టైం నయనతార మూవీ నుంచి చూసాను. సో ఎక్సైటెడ్ అబౌట్ ట్రైయింగ్ దీస్ టైప్ ఆఫ్ రెసిపీస్. అప్పటి నుంచి అనుకొని నేను ఇప్పటికి వీడియోతో వచ్చాను. ఎండ్ వరకు చూసి అసలు ఆ 3 రెసిపీస్ ఏంటి అని చూడండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. లెట్స్ గో అండ్ హ్యావ్ అవర్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అండ్ ఫస్ట్ మీల్ ఆఫ్ నో ఆయిల్ నో బాయిల్ రెసిపీ. సో నా ఫస్ట్ మీల్ అది బ్రేక్ఫాస్ట్కి తినేది వచ్చి చాలా మందికి ఈ మధ్య తెలుసు, ఓవర్ నైట్ ఓట్స్. ఇది నేను ప్రీవియస్ డేనే చేసి పెట్టేశాను. ఓట్స్ ఇంకా బనానా, కావలసిన షుగర్ ఆరెల్స్ జాగరీ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయడమే. గ్రైండ్ చేసింది ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి మంచిగా, ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసినా పర్వాలేదు, ఎందుకంటే ఓట్స్ కదా అది మొత్తం పీల్చేసుకుంటుంది వాటర్ని. సో మీకు నెక్స్ట్ డే అంత వాటర్ ఏమనిపించదు, నార్మల్ తినడానికి సరిపడాలని అనిపిస్తుంది. Now this goes into the refrigerator. నేనైతే వీటిని కొన్ని డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేస్తున్నాను. వీటికైతే నేను కొన్ని క్యాష్యూస్, ఇంకా ఆల్మండ్స్, కొన్ని బ్లాక్ రైసిన్స్ తీసుకున్నాను. క్యాష్యూస్ ఇంకా ఆల్మండ్స్ ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా దంచుకున్నాను. ఇంకా మీరు గ్రైండ్ చేసేటప్పుడే డేట్స్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, ఇంకా కొంతమంది మిల్క్ కూడా వేసుకుంటారు, అవి కూడా వేసుకోవచ్చు. సో ఇట్స్ యువర్ చాయిస్. It looks so yummy and of course it tastes so yummy also. మా అమ్మకి పెడితే నో అనింది, మా డాడీకి పెడితే ఇనఫ్ అన్నాడు. ఇంకా సరే అనేసి నా బ్రేక్ఫాస్ట్ ని ర్యాపప్ చేసేసా. మిగిలింది టుమారో ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం. ఇది సెకండ్ మీల్ ఆఫ్ ద డే. దీనికి నేను బాగా ఆలోచించి ఒకదానికి వచ్చా. ఐ మీన్ మా అమ్మ సలహాలు కూడా తీసుకున్నాను దీనికి. అండ్ మనకి రైస్ గా ఉండే ఆప్షన్ వచ్చి ఒకటి, అది అటుకులు నానబెట్టడం, నాకు తెలిసినంత వరకు. ఈవెన్ బొరుగులు కూడా రైస్ లాగా తింటారు కొంతమంది, బట్ ఏమో నాకు అదంతగా నచ్చదు. ఇంకా మనం చట్నీ వచ్చేసి శనగపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు, ఎర్రగడ్డ వేసేసి చేస్తాము. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది అనేసి. చాలా టేస్టీగా ఉంది. అంటే మేము ఎక్కువ శనగపప్పు కొబ్బరితో చట్నీలు తక్కువ అన్నమాట, ఎప్పుడు గ్రౌండ్ నట్ చట్నీనే. ఫైనల్ గా మనకు చట్నీ అయిపోయేసరికి మనకి అటుకులు రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇట్స్ టేస్టింగ్ టైం. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. వేడన్నంలోకి అయితే ఇంకా మస్తు సెట్ అవుతుంది. Have a bite. That's all for the second meal. ఇప్పుడు నేను చూపించే ఈ థర్డ్ అండ్ ఫైనల్ రెసిపీ నేను డిన్నర్ కి తినబోతున్నాను. అండ్ ప్రతి తెలుగు వాళ్ళకి కూడా ఈ రెసిపీ తెలుసు. ఇదే పచ్చి పులుసు. ఇదైతే నేను చేయడానికి సాహసం చేయలేదు, ఎందుకంటే ఇది మంచి వంట అయిన తర్వాత నా చెయ్యి మంట పెడుతుంది కాబట్టి మా అమ్మకి ఇచ్చేసాను. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేస్తూ చేసా, తర్వాత నైట్ అంతా ఏడ్చుకుంటూ పనుకున్నా. సో మనకెందుకండి, జస్ట్ తిని పెడదాం అన్న రేంజ్ లో మా అమ్మకి చెప్పేసాను ఇది చేయమని. ఏం లేదు, సింపుల్ గా పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర, ఇంకా
చింతపండు నీళ్లు అన్ని ఒక దాంట్లోకి వేసేయడమే. ఈ పచ్చిమిర్చి వీటినంతా చేతితో బాగా నలపాలి. ఇదైతే వేడన్నంలోకి బాగుంటుంది అన్నారు. సో నేనైతే ఫస్ట్ ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని అనుకున్నా. బట్ టేస్ట్ చేశాక తెలిసింది పచ్చిపులుసు ఏదన్నా హిట్టే అనేసి. సేమ్ అట్టుపుల్ల దాంట్లోకి పచ్చిపులుసు కూడా తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా 3 మీల్స్ ఆఫ్ ద డే. ఓకే దెన్, బై బాయ్.